పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉండేది. నేను నిన్న ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఉన్నాను అతనితో. లేదా ఆమె నిన్న నిద్రపోతూ ఉంది. ఇలా ఏదైనా ఒక పని గతంలో జరుగుతూ ఉన్నప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించాలి. దీని ఫ్రేమ్ మనకొచ్చేసి సబ్జెక్ట్ తర్వాత వర్స్ లేదా వర్ అనే హెల్పింగ్ వెర్బ్స్‌ని మనం ఉపయోగించాలి. తర్వాత మనకి కంటిన్యూస్ టెన్స్ కదా! సో, వి4 ఉపయోగించాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ గానీ, పాస్ట్ కంటిన్యూస్ గానీ, ఫ్యూచర్ కంటిన్యూస్ గానీ, కంటిన్యూస్ అంటేనే పని జరుగుతూ ఉన్నట్టు. అప్పుడు మనకి వెర్బ్ 4 రూపంలోనే అంటే వి4లోనే ఉండాలి. అయితే సబ్జెక్ట్ ప్లస్, వర్స్ వర్ ప్లస్, వి4 ప్లస్ ఆబ్జెక్టివ్. ఇది మనకి ఈ టెన్స్‌లో ఉపయోగించే ఫ్రేమ్. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ వాస్ లెర్నింగ్ ఇంగ్లీష్ యెస్టర్‌డే. అంటే నేను నిన్న ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. మనం నిన్న ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాము. వి వర్ లెర్నింగ్ ఇంగ్లీష్ యెస్టర్‌డే. మీరు నిన్న ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు. యూ వర్ లెర్నింగ్ ఇంగ్లీష్ యెస్టర్‌డే. అతడు నిన్న ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడు. హీ వాస్ లెర్నింగ్ ఇంగ్లీష్ యెస్టర్‌డే. ఆమె నిన్న ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది. షీ వాస్ లెర్నింగ్ ఇంగ్లీష్ యెస్టర్‌డే. అది నిన్న ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంది. ఇట్ వాస్ లెర్నింగ్ ఇంగ్లీష్ యెస్టర్‌డే. లేదా రవి వాస్ లెర్నింగ్ ఇంగ్లీష్ యెస్టర్‌డే. అంటే గతంలో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్‌ని ఉపయోగించాలి. దీనిలో ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్ వాస్ వర్ ప్లస్ వెర్బ్ 4 రూపంలో ఉండాలి.